యూజీసీ వ్యవహారం వివాదం అయ్యి తర్వాత క్లోజ్ అయ్యి ఈ వ్యవహారం వెనకాలన్న ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే దాకా వచ్చిన ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్న కథనం పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించి ఒకటి చూద్దాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చాలా చక్కగా చెప్పింది, విద్యార్థులతో విద్యార్థుల కోసం విద్యార్థుల చేత తన్నించుకోవడం అని. యూజీసీ తెచ్చిన సంస్కరణలు ఎలా ఉన్నాయంటే మంటలను ఎలా ఆర్పాలని ప్రదర్శన ఏర్పాటు చేసి మంట పెట్టి దాన్ని ఆర్పేయడానికి చేసిన ప్రయత్నంలో అందరికీ అంటించి దాన్ని ఎలా ఆర్పాలో తెలియక దిక్కులు చూడటం. యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన సంస్కరణలు విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను నిర్మూలించడానికి బదులు మరింత ప్రచురింపజేసే విధంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. ఢిల్లీలో అయితే ఏకంగా యూజీసీ హెడ్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఏబీవీపీకి చెందిన వారిలో కాషాయ కండువాలు మెడలో వేసుకుని మోడీజీ అమిత్ షాల బ్యానర్ల మీద నల్ల రంగు వేసి నినాదాలు చేశారు. అసలు హఠాత్తుగా ఎందుకు ఈ సమస్య పుట్టుకొచ్చింది? ఇది హఠాత్తుగా పుట్టుకొచ్చిన సమస్య కాదు. 2016లో రోహిత్ వేముల, 2019లో పాయల్ తద్వి అనే